పూజోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు సర్వేపల్లి రాధాకృష్ణన్కి తమ ప్రాంతానికి ఉన్న అనుబంధం గురించి చెప్పారు. అంతేకాదు తన తనయుడు ప్రస్తుత ఏపీ విద్యా మంత్రి లోకేష్ చదువు సంధ్యలు ఎలా సాగాయో విడమర్చి చెప్పారు. సరిగ్గా అదే సమయంలో తాను టీచర్ కావాల్సింది పొలిటీషియన్ని అయ్యానని ఆనాడు తన వైస్ ఛాన్సలర్తో జరిగిన సంభాషణ గుర్తు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తాను 25 ఏళ్ల నాడు తీసుకొచ్చిన ఐటీ పాలసీ కారణంగా నేడు ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగువారు ఎక్కడ చూసినా కనిపించే స్థాయికి వచ్చినట్లు గుర్తు చేశారు చంద్రబాబు. గుర్తొస్తుంది, ఎప్పుడు మా వాళ్ళు చెప్తా ఉంటారు, రేణుగుంట స్కూల్లో టీచర్గా పనిచేశాడని. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. ఆయన ప్రతిభ ఆయన అంచెలంచెలుగా భారతదేశ ఉపరాష్ట్రపతిగా, అదే సమయంలో భారతదేశ రాష్ట్రపతిగా ఎంపిక చేసే వరకు వచ్చారు. అదే సమయంలో చాలామందిని మర్చిపోతాం, కానీ కొంతమందిని చరిత్ర ఎప్పుడూ మర్చిపోదు. అందుకే టీచర్ అంటే టీచర్లకే ఆదర్శవంతమైన వ్యక్తి రాధాకృష్ణ. కాబట్టి మనం టీచర్ డే ఆయన పేరుతో గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శనా శక్తిని అందించాలి. అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అని డాక్టర్ రాధాకృష్ణ గారు చెప్పారు. మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకోరు, అతి గారాభంగా ఉంటారు. వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు, ఆ తర్వాత నేను సీఎం అయ్యాను. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు, జరిగిపోతుందని చదువు మానేస్తూ ఉంటారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నేను తీసుకోవడంలో కానీ మా మిస్సెస్కి ఇస్తున్నా. యూనివర్సిటీ చదివేటప్పుడు మా వైస్ ఛాన్సలరు నన్ను పిలిచి, నేనంటే అభిమానంగా ఉండేవాడు, నన్ను పిలిచి అడిగాడు, నీవంటే నాకు అభిమానం, మెరిట్ ఉంది, నువ్వు టీచర్గా చేరతానంటే ఎకనామిక్స్లో నేను ఇంటర్వ్యూ పెట్టి చేయగలుగుతానంటే నేను ఒకటే చెప్పాను మా వైస్ ఛాన్సలర్కి, నేను టీచర్గా చేరడం లేదు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను అంటే నేను అప్పటికే నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి, అంటే ఆయన ఒక మాట అన్నాడు, అందరూ లెక్చరర్ ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, మీకన్నా వారానికి 4 గంటలు పనిచేయాలి. యూనివర్సిటీలో ఇప్పుడే వల్లుకుమార్ గారు వచ్చారు, 2-3 గంటలే ఉంటుంది టీచింగ్, మ్యాక్సిమం 3-4 గంటలు ఉంటుంది యూనివర్సిటీలో, రీసెర్చ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అని చెప్తే, గ్యారంటీ గెలుస్తారంటే గెలవడమే కాదు మళ్ళీ గెలిచి వచ్చి నీతో మాట్లాడతానని చెప్పి వైస్ ఛాన్సలర్ చెప్పా. గెలిచా, 80లో మంత్రి అయ్యా, అక్కడి నుంచి 95లో సీఎం అయ్యాను. మీకు ఆ చరిత్ర తెలుసు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీని చదివించండి, వాళ్ళకు బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పా. చాలామంది అంతవరకు ఊర్లో ఉండేవాళ్ళు టౌన్స్కి వచ్చి పిల్లల్ని చదివించారు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, మీ పిల్లలకు ఎంత డబ్బులు ఇస్తారు, ఎంత ఆస్తి ఇస్తారనే ముఖ్యం కాదు, మీరు బాగా చదివిస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సంపాదించే శక్తి వాళ్ళకు వస్తుంది. అది తెలివితేటల వల్ల, నాలెడ్జ్ వల్ల, చదువు వల్ల వస్తుంది చెప్పేవాడిని. ఈరోజు ఎన్నో సంవత్సరాలు అయిపోలా, అంతా కలిసి 25-30 సంవత్సరాలు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ప్రపంచం మొత్తం వెళ్ళి, మీరు ఏ దేశానికైనా వెళ్ళండి ప్రపంచంలో, ఆ దేశంలో తెలుగు వాళ్ళు ఉంటారు. పాష్ లొకాలిటీకి వెళ్ళండి, గట్టిగా తెలుగులో అరిస్తే ఒక 50 మంది 100 మంది వస్తారు.
ఈరోజు ప్రపంచం మొత్తం హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరు సంపాదిస్తున్నారంటే దానికి చిరునామా భారతీయులు. అందులో 33% తెలుగు జాతి. అది మనం కాంట్రిబ్యూట్ చేసిన విధానం.